శ్రీ సత్య ఇంటీరియల్స్ రాజమండ్రి, కొంతమూరు పూర్తి బ్రిడ్జి దగ్గర. మెటీరియల్ వచ్చేసి హెచ్డిహెచ్ఎంఆర్ లామినేట్, గ్లాజీ లామినేట్తో చేయడం జరిగింది. గ్యారంటీ వచ్చేసి 10 ఇయర్స్, లైఫ్ వచ్చేసి 20 ఇయర్స్ 25 ఇయర్స్ వస్తుంది. ఇదే ప్లైవుడ్ మీద కూడా ఇలా చేసుకోవచ్చు, ఒకే లుక్ వస్తుంది. లోపల కోర్ బోర్డు మాత్రమే లామినేట్, మనం హెచ్డిహెచ్ఎంఆర్ అన్నది చూసుకుంటే చెదప్రూఫ్, వాటర్ ప్రూఫ్ వస్తాయి రెండు. మేము ఇచ్చే ఎస్ఎఫ్టీ రేట్లో లేనివి మీకు ఎక్స్ట్రా ఖర్చు అవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కిచెన్ బాస్కెట్లు కంపల్సరీ ఎక్స్ట్రా అమౌంట్ అవుద్ది. అలాగే స్లైడింగ్ డోర్స్ ఉన్నాయంటే కంపల్సరీ ఛానల్కి, సాఫ్ట్ క్లోజర్కి ఎక్స్ట్రా అమౌంట్ అవుద్ది. లోపల వర్క్ అంటే మనం పైన ఎస్ఎఫ్టీ తీసుకుంటాం, లోపల తీసుకోం కనుక లోపల ప్లాంక్లు వచ్చిన, సీక్రెట్ ఆర్లు వచ్చిన, లోపల డ్రాలు వచ్చిన అవన్నీ కూడా ఎక్స్ట్రా అవుతుంది. అక్కడున్న అక్కడ లోపల వచ్చే ఎసెప్ట్ని బట్టి దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అవుద్దో చెప్పగలుగుతాం. బాస్కెట్లు ఎంత మనకు కావాల్సిన ప్యాండమ్ బాస్కెట్ల, మామూలు ఎస్ఎస్ బాస్కెట్ల, వీటిని బట్టే రేట్లు వాటికి ఉంటాయి. మనం చెప్పే ఎసెప్ట్ రేట్లు ఉండి ఏంటంటే ఎస్ఎస్ హ్యాండిల్స్ 8 రకాలు వస్తాయి. వాటిల్లో మోడల్స్ చూసుకుని మనం ఓకే చేసుకుంటే ఇంకేం ఖర్చు అవుతుంది. అలాగే ఎప్కో ఇంజెస్ వస్తుంది. ఎప్కో ఇంజెస్ నార్మల్ అండ్ సాఫ్ట్ క్లోజర్ రెండాటిల్లో మనకి ఏది కావాలంటే అది వేయడం జరుగుతుంది. కొంచెం అమౌంట్ అటు ఇటు ఉంటుంది, మాట్లాడినప్పుడు మనం చూసుకోవచ్చు. టోటల్గా చెప్పేది ఏంటంటే ఎసెప్టీ రేట్ అయితే ఫైనల్ అయితే కాదు, మనం మాట్లాడుకుండి మనకి ఎంత ఎసెప్ట్ వచ్చిందో చూసుకుండి ఒక అమౌంట్ అంటూ మాట్లాడుకోండి. దానికి తగ్గట్టుగా మీరు అడగచ్చు. అడిగిన దానికి మాకు ఓకే అనుకుంటే మేము చెప్పచ్చు, లేదా ఇంత కావాలని అడగటం అది జరుగుతుంది కనుక ఫైనల్గా ఒక అమౌంట్ అంటూ చెప్పుకుంటూ చేసుకోవచ్చు. ఇది ఫ్రేమ్ వర్క్కి సంబంధించి మనం అమౌంట్ చెప్పడం జరిగింది. అదే బాక్స్ వర్క్ అయితే దీనికి అమౌంట్ పెరుగుతుంది. అదే అమౌంట్ అన్నా డబుల్ అవుద్ది, ఎసెప్టీ అన్నా డబుల్ అవుద్ది, ఏదైనా ఒకటి వస్తుంది. బాక్స్ వర్క్ అయితే కాదు, ఫ్రేమ్ వర్కే మన ఎసెప్టీ రేట్ ఇచ్చింది. ఇది చేసింది మీరు చూస్తున్నవి కూడా ఫ్రేమ్ వర్క్ మీద లామినెట్, హెచ్డిహెచ్ఎంఆర్ లామినెట్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇది దీంతో చేయడం జరిగింది. మనకి రాజమండ్రికి చుట్టుపక్కల ఎక్కడైనా రావడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. ఎస్టిమేషన్ కూడా మనం ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు ఫ్రీ కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతకు పైకి అయితే కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈలోగా అయితే ఫ్రీ కొటేషన్ ఇస్తాం. వచ్చి ఎంత ఎసెప్ట్ వస్తుంది, ఎంత అవుతుంది అన్నది మనకి కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం అది లాంగ్ అయితే అక్కడ ఉండవలసి వస్తే కనుక మనకి ఉంటాకు రూమ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ లేకపోతే మనకి ఈ భోజనాలు, టీలు ఇలాంటివన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే జరగదు, కస్టమర్ని ఇబ్బంది పెట్టడం అయితే జరగదు. మాకు ఒక రూమ్ ఇస్తే మాది 3-4 డేస్ పని కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఓకే అనుకున్న తర్వాత 20 డేస్లో వర్క్ ఫినిష్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. మనకి ఫస్ట్ ఫ్రేమింగ్ చేస్తాం, ఒకరోజు ఫ్రేమింగ్ అవుద్ది. తర్వాత ఒక వారం రోజులు టైం తీసుకుంటాం. సెటల్ తయారై వచ్చిన తర్వాత 3-4 రోజులు చేసి మీ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది 100 ఎస్ఎఫ్టీ అయినా మనకి 1000 ఎస్ఎఫ్టీ అయినా మన చేసే టైము 20 రోజులు టైం తీసుకుంటాం. ఆ లోపే అయిపోద్ది వర్క్. ఏదన్నా మధ్యలో మనకి సెలవులు, ఈ పబ్లిక్ హాలిడేస్ లాంటివి ఏమన్నా పడితే ఫ్యాక్టరీ క్లోజ్ అవుతే 2-3 రోజులు లేట్ అవుద్ది తప్ప, లేదు అన్నీ సక్రమంగా ఉన్నాయంటే 20 డేస్లో పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతగా కాకపోతే 2 డేస్ 3 డేస్ తీసుకుంటాం, అంతమించి ఎక్కువ అయితే తీసుకోవడం జరగదు. వర్క్ అయితే ఫినిష్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇవ్వాల్సినప్పుడు వర్క్ మాకు కస్టమర్ ఎప్పుడు ఇవ్వాలంటే టైల్స్ అయిపోవాలి, మనకి వాల్ కేర్ అయిపోవాలి, లేదా ఒక కోటింగ్ పెయింట్ వేసుకున్నా పర్లేదు, లేదంటే వాల్ కేర్ ఇచ్చినా మనకు వర్క్ ఫినిష్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. కింద టైల్స్ కూడా అయిపోవాలి ఈ వర్క్ అయితే. శ్రీ సత్య ఇంటీరియల్స్ రాజమండ్రి.